Audio Jungle. ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ అడిగేది జనసేన అంటే యువత ఉంటారు, కనీసం వారికి ఓటు హక్కు గురించి కూడా తెలియదు, ఓటు విలువ తెలియదు. వాళ్ళేం చేస్తారు? మార్పులు జనసేనకి ఈ రోజున వచ్చి చేతులు ఊపుతారు, జెండాలు ఊపుతారు, కానీ వాళ్ళు రాజకీయాల్లో మార్పు తేలేరంటే నేను వాళ్ళకి ఒకటే చెప్పదలుచుకున్నా. ఎందుకు మార్పు తేలేరు? యువత తలుచుకుంటే ఎందుకు మార్పు జరగదు? ఇంతమంది యువత తలుచుకుంటే ఎందుకు మార్పులు జరగవు? మనకి అనంతపురం కరువు సమస్యని ఎందుకు పారదోయలేం? ఎందుకు పారదోలలేం? అందుకని మీరు ఇంత ప్రేమ చూపిస్తున్నారు. ఈ ప్రేమ జనసేన మీద కూడా కాదు, అనంతపురం అభివృద్ధి మీద నేను గాఢంగా విశ్వసిస్తున్నాను. నేను కోరుకునేది ఒకటే, నేనేదో ఒక ఎలక్షన్లకు ఒక 2 టర్మ్స్ రావట్లేదు. మీరు నాకు 2.5 గంటల సినిమాలు చేస్తే నాకు ఇంత ప్రేమ చూపించారు. మీకోసం నేను నా జీవిత సర్వస్వాన్ని, 25 సంవత్సరాల బలాన్ని నేను ప్రజాశ్రేయస్సు కోసం ప్రజా దృష్టిలో ప్రజా పదవిలో ఉంటానని మీకు సవినయంగా తెలియజేసుకుంటూ నేను కోరుకునేది ఒకటే, 2019 ఎలక్షన్స్ లో యువత పాత్ర ఎలా ఉండబోతుంది? యువతే కొత్త రాజకీయ వ్యవస్థకి నాందికి మార్పు కలగజేయబోతుందని మీరందరూ దీన్ని చూపించాల్సిన, రుజువు చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఎంతైతే ప్రేమను చూపిస్తున్నారో, ఎంతైతే నిబద్ధతను చూపిస్తున్నారో, ప్రతి ఒక్క ఆడపడుచుకి పేరు పేరున మీకు జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ మీ ఆదరాభిమానాలని నేను అనంతపురం సమస్యలు పరిష్కారం చేసేలా మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ, ఒక ఎలక్షన్లకు 2 ఎలక్షన్ల వెళ్ళిపోయి వచ్చే వ్యక్తిని కాదు, పవన్ కళ్యాణ్ అలాంటి వ్యక్తి కాదు, జనసేన పార్టీ అలాంటి వ్యక్తి కాదు. నేను ఒకసారి మాట ఇచ్చానంటే తిరిగి ప్రాణం పోవాలి, మాట గురించి వెనక్కి వెళ్ళాలంటే. రాయలసీమ అనంతపురం రాగి ముద్ద తినలేదు, కానీ ఎక్కడ దూరాలు ఉండే రాగి ముద్ద తిని పెరిగిన వాళ్ళు నేను. నేను తినే అన్నం సాక్షిగా చెప్తున్నాను, ఆ రాగి ముద్ద సాక్షిగా చెప్తున్నాను. అనంతపురానికి, రాయలసీమకి, ఆంధ్రప్రదేశ్ కి ప్రజలందరికీ నేను అండగా ఉంటానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ, మీ ఆశాభిమానాలు, మీ ప్రేమ నాకు నిరంతరం ఉండాలని ఆశిస్తూ, జనసేన ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి ప్రాంతానికి సమానమైన న్యాయం చేసే వరకు మేము మీకు అండగా ఉంటాం అని తెలియజేసుకుంటూ, ఇంత ప్రేమాభిమానం వచ్చిన కదిరి ప్రజలందరికీ, ఆ కదిరి నరసింహుడికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ముందుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఈ నిజంగా జెండా సాక్షిగా చెప్తున్నా, నేను చనిపోయే వరకు, ఆఖరి శ్వాస వరకు ఈ దేశ సేవలో ఉంటారని తెలియజేస్తున్నాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.